ఆ కోడలు ఏం చెప్తుందో ఏమో. గీత ఎవరి బ్లౌజ్ కుడుతున్నవే? లలిత వాళ్ళ బిడ్డ బ్లౌజ్ కుడుతున్నత్తమ్మా. మా మమ్మీకి గీత ఆంటీకి బ్లౌజ్ ఇచ్చి రమ్మన్నది. ఆ గీత అంటున్నదా లేదో? ఆంటీ ఉన్నావా? ఏంటి చెప్పురా. మా మమ్మీ బ్లౌజ్ కుట్టమని ఇచ్చింది ఆంటీ. ఎప్పటి వరకు అంది కదా? రేపు పొద్దున వరకు అందిరా ఆంటీ. ఫంక్షన్కి వెళ్తున్నా. సరేరా. ఏ ఫంక్షన్ కోతున్నా? ఏమా మామయ్య వాళ్ళ కొడుకుది పెళ్ళి, అందుకే పోతున్నాం. సరే పోరేపుతుంది. సరే. ఉన్నావా? ఉన్నావా? ఇప్పుడే వచ్చినావా వాళ్ళని? నువ్వేం బ్లౌజ్ వచ్చినావా వాళ్ళని? చీరలు. ఎప్పుడు చూడు చీరలు చీరలు చీర. గల్లి చీరలు ఎక్కడి వెళ్ళి? చెన్నై షాపింగ్ మాల్ ఆషాఢం ఆఫర్లు చీరలు కొన్ని కంటికి నచ్చాయనుకుంటా. అవునా? ఏది చూద్దాం. గంగ అప్పుడప్పుడు చంద్రముఖిగా మారుతుంది. బాగా చీరలు ఉన్నది. ఇంత మంచి చీరలు ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. ఎంత పడ్డాయి? 500కు 3 డెలివరీ. 500కే 3 చీరలు ఇచ్చితే పోవాలి. బాగానే చీరలు కొన్నావు కానీ మొన్నటి పైసలు ఇచ్చినవా? దానికి బాగానే ఉంది. ఎప్పుడు పైసలు లైనింగ్ అన్నీ తెచ్చి నువ్వే కుట్టు. సరే సరే, నేను పోతున్నా ఎల్లుండి వరకు. సరే. బట్ట ఉంది, చీరలు మంచిగానే ఉంది, బట్ట మంచిగానే ఉంది. మనకు తెలిసి షేడ్ 3 తెచ్చుకుందాం. వచ్చింది కదా ఫస్ట్ ఆమె కుట్టి. సరే. అబ్బాయి అత్తమ్మ ఒరిచొరి చంపుతుంది. ఎటైనా పోయినా అయిపోవాలి, ఇంటికైనా అయిపో. అరే కుసన్ నడుమంతా వస్తుంది. ఎవరి ఇంటికన్నా పోతా. అబ్బా మా అత్తమ్మ వేయింది. ఒరిచొరి చంపుతా అంది దాకా. గడ్డ మీద అనుకుంటున్నా. అందరు పన్నెళ్ళకే పోతారు. ఇంట్లో ఎవ్వరు ఉంటలేరు. నేనన్న పనికి పోతే అంత ఇంత 200 300 వచ్చు మంచిగా. పిల్లట పోతానికి తను వెళ్తాను. పిల్ల ఇట్లా ఏంది పెద్దమ్మ పిలిచిన? ఏ ఊరుకోతున్నా? బాగా చీరలు కుట్టించుకున్నావు. నేనే ఊరుకోతున్నా. రోజు కట్టుకోవడానికి రోజు కట్టుకోవడానికి. అవును మంచిగానే ఉన్నాయి మరి. సరే, నాకు పని పోతున్నా. ఇలా 5 నిమిషాలే ముచ్చట్లు పెట్టింది. బయట ఉన్నాయి నింగుతాం ఇంట్లో కొత్త. గుడి చుట్టూ తిరిగి గుళ్ళకాయ వచ్చినట్టు. ఏంది మా అత్తమ్మ గుడి గోపురం అంటుంది? ఏదో కొద్దిగా కనుక్కుంటా. ఏందత్తమ్మ ఏదో గుడి అంటున్నావు? కొద్దిగా నాకు ఇంటికాడ ఇవ్వలేరు, అందరు పనులకే అందుకే అంటాను. అబ్బా నా అద్భుతం కుట్టి ఆష్టం కోసం ముచ్చటనే వెళ్తా. ఏంది కోడలు పిల్ల పనం తీసి పెట్టాక నా దగ్గర ముచ్చట పెడతాను. అత్తమ్మ బ్లౌజ్ అంతా కుట్టినా. మొన్న ఏమైంది తెలుసా కోడలా? ఏమైంది అత్తమ్మ చెప్పు. ఎంగలే ఉట్టిగానన్న. నోటు తెరవకే, నోట్లు ఇవ్వాలి చెప్తాయి. సరే మస్తు చెప్పిన తెలుసా? ఏమైంది అత్తమ్మ? ఏం లేదు అని చెప్తావు. పొలందక ఏందంట. అయ్యో మర్చిపోయింది. అప్పుడేమో అట్లా అన్నావు, ఇప్పుడేమో గుర్తు తెచ్చుకో.
చెప్పేది గుర్తుకొచ్చింది పోతే కూడా పట్టిందంటే కాలు తట్టుకొని పడ్డదంట. దీనికే అప్పటి నుంచి గుర్తు తెచ్చుకుంటున్నా నువ్వు. ఐదు అవుతుంది టైం. వంట చేయపో. అయ్యో అత్తం ఇంకా 4:30 అవుతుంది కాదు. అయ్యో 4:30 అవుతుంది. నాకు 5 అనిపించింది. అయితే 5 ఏందే బాగా మాట్లాడుతున్నావు? మీ అమ్మగారికి ఫోన్ చేయన్నా? ఓకే మా అమ్మకి ఫోన్ చెత్తా అంటావు, చెయ్యి చూస్తా. ఏందే బాగా అబ్బా పక్కింట్లో అత్త కోడలకు లేదు. అబ్బా మా అత్తమ్మ లేచింది కదా, చెప్తాను పని. ఇక నేను పోతు. ఏమేమి పెద్దమ్మా ఏమో లొల్లి పెట్టుకుంటారు. మా ఇంట్లో టైం అడిగిన గంతే బిడ్డ. లేచింది. మీ అమ్మగారికి ఫోన్ చేయనా అంటే చెయ్యి అనుకుంటా లొల్లి చెప్తాంది. ఇల్లు మాట్లాడుకుంటున్నట్ట. అయ్యో గిరీన్కి గింతలల్లా ఎప్పుడు గదే పని మీ ఇద్దరికి కదా, ఇద్దరు సెట్ అయ్యారు ఇద్దరు. అయ్యో ఎందు బిడ్డ గట్లంట అన్న. మరి ఏందట మా అత్తమ్మ నేను మంచిగా ఉంటాలేమా?